నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు 9th మంత్లో ఉన్నాను. ఉప్స్, నా బేబీ కూడా హాయ్ చెప్తుంది, మీకు కిక్ ఇచ్చింది అనమాట. సో ఓకే, ఇవాళ వీడియో వచ్చేసి జనరల్లీ మన ఇంట్లో అంటుంటారు కదా, ఇలా పుడితే అమ్మాయి, అలా పుడితే అబ్బాయి అని. సో అలాంటి కొన్ని క్వశ్చన్స్ కలెక్ట్ చేశాను. సో దాన్ని బట్టి నాకు అమ్మాయి పుట్టబోతుందా లేదా అబ్బాయి పుట్టబోతున్నాడా తెలుసుకుందాం. అంటే చిన్న ఫన్నీ గేమ్, బాగుంటుంది కదా తర్వాత ఫ్యూచర్లో చూసుకోవడానికి. సో అండ్ ఇక్కడ వచ్చిన రిజల్ట్ నిజంగా ఆ జెండరే పుడతారా లేదా అని కూడా కొంచెం యూనో ప్రూవ్ చేద్దాం మీకు నిజమో కాదో అని. సో ఓకే, కొన్ని క్వశ్చన్స్ అయితే కలెక్ట్ చేశాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ అయితే ఇది చాలా మంది అంటారు, ఇక్కడ మనకు ఒక లైన్ ఉంటుంది బొడ్డు దగ్గర ఇక్కడ. ఓకే, దాన్ని లీనియా నైగ్రా అని ఏదో అంటారంట. అంటే నేను ఫస్ట్ టైమే చదువుతున్న వర్డ్, తప్పుగా అంటే కొంచెం క్షమించండి. సో బేసిక్గా ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీస్కి ఇక్కడ ఒక లైన్ ఉంటుంది బొడ్డు దగ్గర. అది బొడ్డు వరకే ఉంటే అమ్మాయి అంట, కింద నుంచి ఇక్కడ పై వరకు ఉంటే అబ్బాయి అంట. నాకైతే ఇక్కడ బెల్లీ బటన్ దగ్గర వరకే ఉంది, పై దాకా లేదు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి అమ్మాయి. నెక్స్ట్ హెయిర్ గ్రోత్ బాగా ఉంటే అబ్బాయి అంట, హెయిర్ లాస్ ఉంటే అమ్మాయి అంట. నాకైతే హెయిర్ గ్రోత్ కొంచెం కూడా లేదు. జనరల్లీ ప్రెగ్నెంట్ లేడీస్కి చూస్తాం కదా, చాలా హెయిర్ వచ్చేసి ఇంత అయిపోతుంది వాళ్ళ హెయిర్. నాకు కొత్త హెయిర్ రాకపోవడం కాదు కదా, ఉన్న హెయిర్ పోతుంది. సో అమ్మాయి సెకండ్ పాయింట్. అండ్ ఫేస్ మీదే యాక్నే అనేది వస్తే అమ్మాయి అంట, యాక్నే లేకపోతే అబ్బాయి అంట. సో నాకేం పెద్దగా యాక్నే ఏం రాలేదు, సో 1 పాయింట్ అబ్బాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేస్ మీద చాలా గ్లో వస్తే అబ్బాయి అంట, గ్లో లేకపోతే అమ్మాయి అంట. నాకేం పెద్ద గ్లో రాలేదే, సో మళ్ళీ పాయింట్ గోస్ టు అమ్మాయి. ఇది కూడా చాలా మంది చెప్తారు, బేబీ హార్ట్ బీట్ అనేది అబౌవ్ 140 ఉంటే అమ్మాయి, బిలో 140 ఉంటే అబ్బాయి అని చాలా మంది అంటారు అనమాట. నా బేబీ హార్ట్ బీట్ ఇప్పటి వరకు ఎప్పుడు చూసినా అబౌవ్ 140. అండ్ ఫస్ట్ టైం నాకు వాళ్ళు హార్ట్ బీట్ చూపించినప్పుడు అయితే 143 అని వచ్చింది అనమాట. బేబీ నాకు ఐ లవ్ యూ చెప్పింది. సో యా, ఎప్పుడు 140 అబౌవ్ ఉండేది. సో మళ్ళీ పాయింట్ గోస్ టు అమ్మాయి. ఫుడ్ క్రేవింగ్స్ స్వీట్ అయితే అమ్మాయి అంట, స్పైసీ అవి కావాలి అవి తినాలి అనిపిస్తే అబ్బాయి అంట. అంటే గూగుల్లో ఇలా సెర్చ్ చేస్తే ఇలా వచ్చింది, కానీ జనరల్లీ మా అమ్మ అయితే స్వీట్ క్రేవింగ్స్ ఉంటే అబ్బాయి అని ఉంది. ఏమోలే, దీంతోనే పోదాం. సో స్వీట్ క్రేవింగ్స్ ఉంటే ఇక్కడ అమ్మాయి అంటున్నారు, స్పైసీ ఆర్ సాల్టీ ఫుడ్ తినాలనిపిస్తే అబ్బాయి అంటున్నారు. నాకైతే స్వీట్ కొంచెం కాదు కదా, కొంచెంలో కొంచెం కూడా తినాలని యూనో క్రేవింగ్ అయితే రాలేదు ఎప్పుడు. నాకు ఎంతసేపు నాన్ వెజ్ స్పైసీగా కారంగా ఇవే తినాలనిపించింది అనమాట. సో పాయింట్ గోస్ టు అబ్బాయి. నెక్స్ట్ వచ్చేసి అప్పర్ బంపా లోవర్ బంపా. అంటే ప్రెగ్నెన్సీ పొట్ట ఉంటుంది కదా, అది కొంతమందికి పైకి ఉంటుంది, కొంతమందికి కిందకు ఉంటుంది. అలా పై పొట్టు ఉన్న వాళ్ళకేమో అమ్మాయి అంట, కింద పొట్టు ఉన్న వాళ్ళకేమో అబ్బాయి అంట. నాకైతే పైనే ఉంది, సో అమ్మాయి. అండ్ వామిటింగ్స్, నాషియా అలాంటివి ఏమన్నా ఉంటే అమ్మాయి అంట, లేకపోతే అబ్బాయి అంట. నాకైతే బీభత్సంగా ఉండే, 3 months కాదు కదా 5 months వరకు ఉండే వామిటింగ్స్ ఇవన్నీ. ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి ఫస్ట్ ట్రైమిస్టర్ వీడియో అప్లోడ్ చేసి ఉంటే మీకు తెలుస్తుంది. ఒకళ్ళు చేసి ఉండకపోతే అది చేస్తాను నెక్స్ట్. చూడండి ఎంత ఘోరంగా ఉండేనంటే నా ఫస్ట్ ట్రైమిస్టర్ అలా ఉండేదన్నమాట. సో వామిటింగ్స్ అయితే చాలా ఉన్నాయి. సో అమ్మాయి. నెక్స్ట్ హెడ్ఏక్స్ చాలా ఉంటాయి అబ్బాయి, హెడ్ఏక్ అనేది లేకపోతే అమ్మాయి అంట. నాకేం హెడ్ఏక్ లేదు, మళ్ళీ పాయింట్ గోస్ టు అమ్మాయి. అండ్ నెక్స్ట్ ఇదొకటి, స్లీపింగ్ పొజిషన్ కూడా చాలా మంది చెప్తారు. స్లీపింగ్ పొజిషన్ లెఫ్ట్ సైడ్ ఉంటే అబ్బాయి, రైట్ సైడ్ ఉంటే అమ్మాయి. నాకు బీభత్సంగా రైట్ సైడే పడుకోవాలనిపిస్తుంది. ఎందుకు ఎంత పర్టికులర్గా గుర్తుంటుందంటే, జనరల్లీ 3rd ట్రైమిస్టర్కి వచ్చిన తర్వాత
లెఫ్ట్ సైడ్ పడుకోమని సజెస్ట్ చేస్తారు. ఎక్కువ మటుకు లెఫ్ట్ సైడే ఉండండి, రైట్ సైడ్ ఎప్పుడన్నా, అండ్ బ్యాక్ బోన్ మీద అయితే అసలు పడుకోమని అంటారు. నాకైతే అది చాలా కష్టంగా లెఫ్ట్ సైడ్ ఉంటున్నాను నేను. ప్రతిసారి నాకు రైట్ సైడే తిరగాలనిపిస్తుంది, కానీ కష్టంగా లెఫ్ట్ సైడ్ ఉంటున్నా. సో నాకైతే రైట్ సైడ్ తిరగాలని ఉంది కాబట్టి, రైట్ సైడ్ తిరిగి పడుకోవాలనిపిస్తుంది కాబట్టి మళ్ళీ పాయింట్ గోస్ టు అమ్మాయి. అండ్ నెక్స్ట్ హార్ట్ బర్న్. ఇక్కడ ఛాతిలో మంట ఉంటే అమ్మాయి అంట, హార్ట్ బర్న్ లేకపోతే అబ్బాయి అంట. అంటే బేసిక్గా నాకు లేదు అని చెప్పలేను, అలా ఉంది అని కూడా చెప్పలేను. హార్ట్ బర్న్ అనేది థర్డ్ టైమ్స్ రీసెంట్ ఒక 1 to 2 times అలా అయింది. మేబీ నేను స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా కావచ్చు. సో లెట్స్ గివ్ పాయింట్ టు అబ్బాయి, బికాస్ ఎక్కువగా లేదు కదా, అందుకోసం. నెక్స్ట్ నేల్స్ గ్రోత్. నేల్స్ మంచిగా పెరిగితే అబ్బాయి, నార్మల్గా పెరిగితే అమ్మాయి. నాకు ముందు నుంచి నేల్స్ బాగానే పెరుగుతాయి, స్ట్రాంగ్గానే పెరుగుతాయి. ఇప్పుడు నేను అమ్మాయికి ఇవ్వాలా అబ్బాయికి ఇవ్వాలా? నాకు పెద్దగా తెలియట్లేదే. అంటే బేసిక్గానే మంచిగానే పెరుగుతాయి నాకు నేల్స్, చూసారుగా బాగానే పెరుగుతాయి దయ్యం గోర్లలాగా. మళ్ళీ త్వరగా ఇరిగిపోవు. చాలా ఇంత పెద్దగా అయిన తర్వాత ఎక్కువ పని చేస్తే ఇంక అప్పుడు పోతాయి. లెట్స్ గివ్ పాయింట్ టు నార్మల్ గ్రోత్. ఇది నాది నార్మల్ గ్రోతే కదా, ముందు పెరగకుండా పెరిగితే అబ్బాయి అనొచ్చు. సో లెట్స్ గివ్ నార్మల్ గ్రోత్ అండ్ పాయింట్ గోస్ టు అగైన్ గర్ల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ కొంతమందికి ఫుట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందంట. ఫుట్ సైజ్ అంటే మన కాలు సైజ్ ఇంక్రీజ్ అయితే అబ్బాయి, అవ్వకపోతే అమ్మాయి అంట. అంటే ఇప్పుడు జనరల్లీ కొంతమంది కాళ్ళు వాస్తాయి, అలా దాన్ని బట్టి సైజ్ చేంజ్ అవుతుందేమో, కానీ ఏమోలే. నాకైతే సైజ్ ఏం ఇంక్రీజ్ కాలేదు, నాకు స్వెల్లింగ్స్ కూడా ఏం లేదు కాబట్టి ఇంక్రీజ్ అవ్వలేదు అని అనుకుంటున్నా. అండ్ అగైన్ పాయింట్ గోస్ టు గర్ల్. ఇంకోటి, చల్లగా పాదాలు చల్లగా ఉంటే అబ్బాయి అంట, వామ్గా ఉంటే నార్మల్గా వామ్గా ఉంటే అమ్మాయి అంట. నాకు ఇప్పటి వరకు అయితే కోల్డ్ ఫీట్ ఎప్పుడు లేదు. అగైన్ పాయింట్ గోస్ టు గర్ల్. వెయిట్ గెయిన్ అనేది ఓన్లీ టమ్మీ వరకే అయితే అబ్బాయి అంట, హోల్ బాడీ వరకు అయితే అమ్మాయి అంట. ఏం పెద్దగా వెయిట్ ఏం బాడీలో కనిపించట్లేదు, నాకు టమ్మీ వరకే అని అనుకుంటున్నాను. సో పాయింట్ గోస్ టు అబ్బాయి. ఇంకొక వెరైటీ క్వశ్చన్, మనతో పాటు హస్బెండ్ వెయిట్ గెయిన్ అయితే అమ్మాయి అంట, నో గెయిన్ అంటే అబ్బాయి అంట. నాగరాజు వెయిట్ గెయిన్ అయ్యాడు, బట్ నాట్ టూ మచ్, ఒక 2-3 kilos అలా. సో అలా లాస్ట్ వచ్చేసి చైనీస్ జెండర్ క్యాలెండర్ అని, మనకు మన గూగుల్లో సెర్చ్ చేస్తే చైనీస్ జెండర్ క్యాలెండర్ అంటే అందులో ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి చూస్తే అయితే నాకు ఒకసారి ఒక్కొక్కలా వచ్చింది, ఒకసారి అమ్మాయి వచ్చింది, ఒకసారి అబ్బాయి వచ్చింది, అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అబ్బాయి అని వచ్చింది అనమాట. సో అందులో అబ్బాయి అని వచ్చింది, చూద్దాం. అండ్ దట్స్ ఇట్, క్వశ్చన్స్ అన్నీ అయిపోయాయి. అలా మన లాస్ట్ క్వశ్చన్ కూడా అయిపోయింది అనమాట. సో లాస్ట్ క్వశ్చన్ తర్వాత రిజల్ట్ వచ్చేసి చాలా భారీ మెజారిటీతో అమ్మాయి అని తెలిసిందనమాట. నేను ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నానంటే, బేసిక్గా నేను నాగరాజు ఇద్దరం కలిసి, అంటే ఇద్దరికి ఏం మాట్లాడుతున్నా కూడా తెలియట్లే, ఇది నిజమైతే బాగుండు అమ్మాయి అని. సో ఫింగర్స్ క్రాస్. సో మేమిద్దరం అమ్మాయి కావాలని చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. అందుకోసం రిజల్ట్ కూడా అలా వచ్చేసరికి ఆనందం తట్టుకోలేకపోతున్నాను. అండ్ మా ఇద్దరికే కాకుండా మా ఇంట్లో కూడా బేసిక్గా అమ్మాయి రావాలని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. ఎందుకు అంటే మా వదినకు కానీ నా కో సిస్టర్ కానీ ఇద్దరు అబ్బాయిలే అనమాట. 4 కోతులను చూసేసాము, చాలు, ఇంకో కోత వద్దు. మంచిగా మహాలక్ష్మి పుడితే అందరం చాలా చాలా హ్యాపీగా ఉంటాం. బేసిక్గా చాలా కరువులో వెయిట్ చేస్తున్నాం అనమాట అమ్మాయి రావాలి అని, అది సంగతి. అందుకోసం రిజల్ట్ కూడా అలా వచ్చేసింది. రిజల్ట్ తదాస్తు అని దేవుడు అనేసి మంచి క్యూట్ అమ్మాయిని ఇచ్చేస్తే చాలా చాలా హ్యాపీగా ఉంటాం అనమాట. సో నిజం అవ్వాలని కోరుకుంటూ, మహాలక్ష్మి రావాలని కోరుకుంటూ ఈ వీడియోకి
బాయ్ చెప్తున్నాను. అండ్ మీరు మాత్రం నాకు అమ్మాయి పుట్టిందా అబ్బాయి పుట్టాడా అని గెస్ చేయండి. బికాస్ నేను ఈ వీడియో అప్లోడ్ చేసేటైతే నాకు డెలివరీ అయిపోయి ఉంటుంది, ఇంకా నేను చెప్పుండను జెండర్. సో మీరేమనుకుంటున్నారు, అమ్మాయా అబ్బాయా? ప్రెడిక్షన్ నిజమవుతుందా కాదా అనేది కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ స్మిత. నా బేబీ ఫుల్ కదులుతుంది అనమాట, అందుకే పొట్ట మీద వస్తమాను చేయి పెట్టుకుంటున్నా. కదులుతుంటే 9th month వచ్చేసిందిగా, చెప్పాలంటే కొంచెం కొంచెం బాధగా ఉంది. ఈ మూమెంట్స్ అన్ని మిస్ అయిపోతాను అని, అంటే చేతిలోకి వస్తుంది బట్ ఇక్కడ టమ్మీలో ఆ కిక్స్, ఆ మూవ్స్ మిస్ అవుతాం కదా. యా ఓకే, ఇంకెక్కువ మాట్లాడను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ స్మిత.